రాని బాధలు ఎన్నైనా రాని, అవన్నీ మనకు వన్నె తేవటానికే వస్తాయి గాని మనల్ని పాడు చేయటానికి రావు. రాని హింసలు ఎన్నన్నా రాని, అవన్నీ మనల్ని షైనప్ చేయడానికి వస్తాయి, మనల్ని షార్ప్ చేయడానికి వస్తాయి తప్ప మనల్ని పాడు చేయడానికి రావు. ఎందుకంటే ఏదొచ్చినా మన తండ్రికి తెలియకుండా ఏది రాదు. అదే ముందు చెప్పాడు, నీ తల వెంట్రుకలు మొత్తం లెక్కేశాను, నీ అడుగులు లెక్కేశాను, నీ మాటలు లెక్కేశాను, నువ్వు కూర్చుంటే లెక్కేశాను, నువ్వు నిలబడితే లెక్కేశాను, నీ దినములన్నీ లెక్కేశాను, నీ కన్నీటి చుక్కలు లెక్కేశాను. నా దేవుడు మాట్లాడాడు. అంత శ్రేష్టంగా మన కోసం కాచుకొని కనిపెట్టుకున్న దేవుడు, ఆయనకి తెలియకుండా వస్తాయా ఏమైనా? ఏమయ్యా, ఆయనకి తెలియకుండా ఏవి రావు. వచ్చినాయి అంటే మనకు వన్నె తేవటానికే వచ్చినాయి. ఏ వచ్చినా మనకు మేలు కోసమే వచ్చినాయి. ఏ వచ్చినా మనల్ని షార్ప్ చేయటానికి, పదును చేయటానికి, షైన్ అప్ చేయటానికి వచ్చినాయి. అవన్నీ మన మేలు కోసమే మన తండ్రి రప్పించాడు, రప్పిస్తున్నాడు. కాబట్టి వాటిలో నలుగుతున్న నువ్వు అనాల్సిన మాట ఏంటో తెలుసా? సమస్తము సమకూర్చి నా మేలుకు జరిగించగల నా దేవుణ్ణి బట్టి నేను అంటున్నాను, నేనైతే చావను, సజీవుడనై సజీవురాలనై ఉండి నా దేవుని క్రియలను వివరించదను.